బర్త్డే రోజు పొద్దున్నే లేవగానే స్నానం చేశాను. స్నానం చేయగానే మా అక్క నీట్గా తుడిచేసింది నా ఒళ్ళంతా ఆరిపోయేలాగా. తుడిచేసాక మంచి వాసన రావడానికి సెంటు కూడా కొట్టింది నాకు. కొట్టాక మా అక్క కొన్నది నా పుట్టినరోజు కొత్త బట్టలు కదా, ఆ కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయాను. మా అమ్మ వేస్తుంది చూడండి నాకు ఆ కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక నాకు మా అమ్మ బొట్టు పెట్టింది, దేవుడి బొట్టు పెట్టించుకొని నీట్గా మా అమ్మ నాకు తర్వాత హారతి ఇచ్చింది. దేవుడికి పూజ చేసి హారతి తీసేసుకున్నాను. హారతి తీస్తూ మా అమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి సింబా అన్నది. మనం ఆరోగ్యంగా ఉండాలని అమ్మ కోరుకుంటుంది కదా, అలాగే నన్ను బాగా చూసుకుంటున్నారు కూడా. అందుకే నేను మా అమ్మ మా నాన్న ఆశీస్సులు తీసుకున్నాను. ఆశీర్వాదం తీసుకొని మా ఫ్రెండ్ సాయిగడ్ వచ్చాడు మా ఇంటికి. సాయిగడ్ రాగానే నాకు ఇష్టమైన ప్లేస్ బీచ్ అన్నమాట. బీచ్కి తీసుకెళ్ళరా సాయి అని అడిగాను నేను అన్ని. సాయి నన్ను బీచ్కి తీసుకెళ్ళవా అని అలాగ అడిగితే నన్ను బీచ్కి తీసుకెళ్ళాడు. చూడండి నేను బండి మీద అంత బాగా కూర్చున్నాను. బండి మీద కూర్చొని అలాగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ వైజాగ్ లోని బీచ్ ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్. నేను వైజాగ్ లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే నాకు నచ్చినప్పుడల్లా మా సాయి గడు వస్తాడు. సాయికి చెప్తే నన్ను బీచ్కి తీసుకెళ్తాడు. మేమిద్దరం అలా బండి మీద షికారు కొడతాం. నేను చూడండి ఎంత బాగా కూర్చున్నాను బండి మీద. మీరు ఎప్పుడైనా ఇలాగ బండి మీద వెళ్తూ బీచ్ వ్యూని ఎంజాయ్ చేశారా? నేనైతే నాకు నచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను నాకు ఖాళీ దొరికినప్పుడల్లా, నాకు ఖాళీ కాదు మా సాయి గడికి ఖాళీ దొరికినప్పుడల్లా బీచ్కి వెళ్ళిపోతాను. బీచ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాను. దిగిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాను. నైట్ నా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు మా ఇంట్లో. చూడండి నాకు ఫుల్ డ్రెస్ వేసారు. బాగున్నాను కదా, నాకైతే బాగా నచ్చింది డ్రెస్. అమ్మ నేను పొంగిపోతున్నాను. మా అమ్మని గుద్దేశాను వెళ్ళి. మా అమ్మతో ఆడుకుంటున్నాను. మా అమ్మ పొంగిపోతుంది నన్ను చూసి. నేను బాగున్నానంట. నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను బాగున్నాను కదా, చాలా బాగుంది డ్రెస్, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా అక్క కేక్ తెచ్చింది. మా ఫ్రెండ్ సాయి గడు కేక్ తెచ్చారు. నేనైతే కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయాను. కూర్చొని పోయిన చైర్ లోని. చూడండి మా అక్క డెకరేషన్ చేసింది. హ్యాపీ బర్త్డే ట్యాగ్ లైన్ అది పెట్టి కేక్ పెట్టి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. అమ్మ ఈ స్పార్కిల్ చూడగానే ఫస్ట్ భయం వేసింది. ఇదేంటి మంటలు వచ్చేస్తున్నాయి, నేను కాలిపోతున్నాయటో అనుకున్నాను. కానీ అవి ఏం కాదు, జస్ట్ అలా స్పార్కిల్ రావడం కోసం అలా పెట్టారు. బాగుంది అది కూడా. నాకు ఫస్ట్ భయం వేసింది కానీ అలాగ మళ్ళీ మా అమ్మ అన్నది అదేం అవ్వదు సింబా, అది అలా జస్ట్ వస్తుంది అని చెప్పింది. అది వెనక్కి కొంచెం రాగానే నాకు కొంచెం భయం తగ్గిపోయింది. అదే మొత్తం బాగా స్పార్కులు వచ్చింది. మా అక్క పైనుంచి స్నో స్ప్రే వేస్తుంది. నేను దిగిపోదాం అనుకున్నాను. ఇదేంటి ఆరిపోయింది, ఇదేంటి ఇంకా ఆరలేదు అనుకున్నాను. ఇది ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ స్పార్కులు అన్నీ అయిపోయిన తర్వాత తీసేశారు. తీసిన తర్వాత మా అక్క ఏమో కేక్ కట్ చేస్తుంది. నేను నన్ను కట్ చేయమంది. నేను ఎలా కట్ చేస్తాను ఫ్రెండ్స్, దాని పిచ్చి కానీ అదే కట్ చేస్తుంది అనుకోండి. అది కట్ చేసి నాకు ఒక ముక్క పెట్టింది. నేను తినేసాను హ్యాపీగా. బాగుంది కేక్ అయితే. ఇది ఐస్ క్రీమ్ కేక్ అనుకుంటా. ఆ కేక్ మొత్తం ఐస్ క్రీమే. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. రాజభోగం ఐస్ క్రీమ్ అంట, చాలా బాగుంది. ఇది నా 5th బర్త్డే ఫ్రెండ్స్. చూడండి హ్యాపీ బర్త్డే సింబా అని మా అక్క నా సింబా బొమ్మ, నా బొమ్మ వేసింది. ఇంకా కేక్ మీద 5 నెంబర్ కూడా వేసింది. అప్పుడే నాకు 5 years కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. నాకు బేగా ఏజ్ అయిపోతుంది ఏటో, అప్పుడే ముసలు పెద్దవాడిని అయిపోయాను నేను. మా అమ్మ మా నాన్న కేక్ తినిపించారు. మా అక్క ఆ తర్వాత ఇంకెవరు తినిపించట్లేదు ఏంటి అని చూసాను. కానీ తర్వాత మా అన్నయ్య వాళ్ళందరూ తినిపించారు. ఇదిగోండి మా ఫ్రెండ్ సాయి గారు నాకు కేక్ తినిపిస్తున్నాడు. మా ఫ్రెండ్ సాయి కేక్ తినిపించిన తర్వాత నాకు మా అన్నయ్య, మా గగన్ అన్నయ్య ఇంకా మా లోహిత్ అక్క కూడా కేక్ తినిపించారు. వాళ్ళిద్దరూ తినిపించారు. ఫస్ట్ మా సాయి పెద్ద ముక్క పెట్టాడని మా అమ్మ వచ్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇష్టం కదా, ఒకరోజే కదా తింటాను. పెడితే ఏమైంది, మా అమ్మ మరీని ఎప్పుడు చిన్న చిన్న పెడుతుంది నాకు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టింది. చూడండి మా అక్కకు తినిపించింది. ఇప్పుడు అందరు పెట్టింది తినేసాను.
తినేసిన తర్వాత ఇంకా అయిపోయింది నా బర్త్డే. తర్వాత అందరూ కేక్ తింటున్నారు, నేను అడుక్కుంటున్నాను వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర. తిన్నాను కానీ బోల్ కేక్ మనకి ఎంత తిన్నా సరిపోదు కదా ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ మా అక్కల్ని, మా అమ్మ, మా నాన్నలు అందరిని అడుక్కుంటున్నాను. ఇదిగండి ఇప్పుడు లేదు మా అక్క దగ్గరికి వెళ్ళాను కానీ అది వేయలేదు ఫ్రెండ్స్, కుళ్ళిపోద్దాయి. చూడండి ఎంత అడుగుతున్నానో కేక్ వేయమని, అయినా వేయట్లేదు. కేక్ అంత ఉంచుకుంది, వేయచ్చు కదా నాకు. కేక్ వేయమని అడిగాను కానీ వేయలేదు. మా అన్నయ్య మా నాన్న వేసారు కానీ మా అక్క వేయలేదే. మళ్ళీ నాకు హెయిర్ ఫాల్ అయిపోద్దని మా అక్క వెళ్ళినట్టుంది. మా అక్క మంచిదే కాకపోతే నాకు పుట్టినరోజు బట్టలు తీస్తుంది, కేక్ తెస్తుంది. కేక్ ముక్క వేయలేనంత మాత్రాన చెడ్డదే కాదులేండి మా అక్క చాలా మంచిది. నేనంటే చాలా ఇష్టం మా అక్కకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ నా బర్త్డే పిక్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసింది మా అక్క. నేను మా అక్కకి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటాను.